ఇంకా చూడు ఇక్కడ పెట్టింది చూడు, హాయ్ టీమ్ ప్లీజ్ జాయిన్ ద బ్రిడ్జ్ అని పెట్టింది. ఇటు నిఖిత్ అనేటోడు పెట్టిండు. అట్లా మేము మెయిల్ పెట్టంగానే ఈడేం చేసిండు, జాయిన్ ద కాల్ అని పెట్టిండు. అట్లా నీకు ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్కరు జాయిన్ అవుతా ఉంటారు. ఒక టీం సంబంధించిన అట్లా ఒక్కొక్కరు జాయిన్ అయిపోయి ఫైనల్ గా ఆ ఇష్యూని అందరూ ట్రబుల్ షూట్ చేస్తారు. అసలు ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏ టైంకి వచ్చింది, మనం కిబారా లాక్స్ లో ఏం ఫైండ్ అవుట్ చేసినాము, డైనట్రేస్ లా హోస్ట్ పర్ఫార్మెన్స్ ఏమేమి చెక్ చేసినాము, ఎక్కడెక్కడ స్పైక్స్ కనపడ్డాయి, ఎక్కడెక్కడ డౌన్ కనపడ్డది, అవన్నీ చెక్ చేస్తావు. అవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకుంటావు, లాక్స్ కాపీలు చేసుకుంటావు. టీమ్ ని లూప్ లోకి లాగిన తర్వాత అవన్నీ చేస్తాం వాళ్ళకి మనం ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అన్ని. సో దీస్ ఆర్ ద ఎర్రర్స్ వీ ఫేస్డ్, దీస్ ఆర్ ది సర్వర్స్ పర్ఫార్మెన్స్ హెల్త్ స్టేటస్ వీ అబ్జర్వ్డ్ ఇన్ డైనట్రేస్ అండ్ దీస్ ఆర్ ది డేటాబేస్ సర్వర్స్ వీఆర్ అబ్జర్వింగ్ కరెంట్లీ అని చెప్పేసి అవన్నీ స్టేటస్ అన్ని అందులో ఇచ్చేసిన తర్వాత వాళ్ళు డేటాబేస్ సర్వర్స్ చెక్ చేస్తాడు, యూనిక్స్ వాడు యాప్ సర్వర్స్, వెబ్ సర్వర్స్ వాడు అవి చెక్ చేస్తాడు, విండోస్ టీమ్ వాడు ఉంటే వాడు ఎఫ్ఐ లెవెల్ యూఆర్ఎల్స్ అవి చెక్ చేస్తాడు, ఎఫ్ఐ లెవెల్ ట్రబుల్ షూట్ వాడు చేస్తాడు. చేసిన తర్వాత ఇంకా ఇంప్లిమెంటేషన్ టీమ్, డెవలపర్ టీమ్ ఏమో వాళ్ళు ఏమైనా రిలీజెస్ చేసిర్రా, వాళ్ళు ఏమైనా యాక్టివిటీస్ చేసిర్రా 24 గంటల్లో, లేకపోతే రీసెంట్ గా ఏమన్నా వాళ్ళు ఏమైనా చేంజెస్ ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసిరా, రిలీజ్ చేసిరా అని వాళ్ళు అవి చెక్ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎవరి సైడ్ ఏ మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ ని అందులో రెక్టిఫై చేసి అది రిజాల్యూషన్ చేసి దాన్ని బ్రిడ్జ్ ని క్లోజ్ చేసేస్తారు. అది క్లోజ్ చేసే ముందు మనం వెరిఫై చేయాలి, మన కన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన అప్లికేషన్స్, మన డైరెక్టరీస్, మన కిబానా లాగ్స్ అన్ని బరాబర్ ప్రాపర్ ఉన్నాయా, అప్లికేషన్స్ అన్ని రన్ అవుతున్నాయా, ట్రాన్సాక్షన్ డేటా అన్ని డేటాబేస్ లో వస్తున్నాయా లేవా, లైవ్ ట్రాన్సాక్షన్ గ్రఫానాలో జరుగుతున్నాయా, ట్రాఫిక్ తీసుకుంటుందా, నెట్వర్క్ ట్రాఫిక్ బాగుందా, అవన్నీ చెక్ చేసిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే వీఆర్ గోయింగ్, అవర్ అప్లికేషన్ ఈస్ హెల్త్ లుక్స్ గుడ్, సో వీ కెన్ కన్క్లూడ్ దిస్ కాల్ అండ్ వీ కెన్ క్లోజ్ ద బ్రిడ్జ్ అని ఒక మాట చెప్పేస్తాం. చెప్పేసిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. వాళ్ళు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. కమాండ్ సెంటర్ అదే మేజర్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అన్న కమాండ్ సెంటర్ అన్న ఒకటే, వాళ్ళు ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తారు. సో ఈ టైంకి ఇష్యూ వచ్చింది, ఈ టైంకి రాధాకృష్ణ రిపోర్ట్ చేసిండు, ఈ టైంకి యూనిక్స్ వాళ్ళు ఇక్కడ ఇది ఫిక్స్ చేసారు, ఈ టైంకి డెవలపర్ టీం వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి ఏ ఇష్యూ లేదని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. డేటాబేస్ సైడ్ కూడా వాళ్ళు కూడా సర్వర్స్ అన్ని బాగానే ఉన్నాయని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. బట్ యూనిక్ సైడే ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఫిక్స్ చేశారు, రీస్టార్ట్ చేశారు సర్వీసెస్. దాని తర్వాత అప్లికేషన్ అప్లోడ్ చేసింది. ఇది జరిగింది. ఫైనల్ గా కన్క్లూజన్ ఇది అని చెప్పి వాడు ఒక మెయిల్ అన్నా, లేకపోతే ఏదన్నా కాన్ఫరెన్స్ లో ఏదైనా డాక్యుమెంట్ అన్నా, లేకపోతే మీకు ఏమన్నా మెయిల్ పెట్టడం కానీ ఏదో ఒకటి చేసి పెడతారు, అంతే అయిపోయి. ఇది ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. దిస్ ఇస్ ద ఇన్స్టెంట్ మేనేజ్మెంట్. ఓకే, ఒక అవుటేజ్